ప్రభువైన రక్షకుడు యేసుక్రీస్తు వారి పేరిట మీకు రక్షణ, సమాధానము, శాంతి వివరింపబడినగాక. ఈరోజు రక్షకుడును యేసుక్రీస్తు వారు మీ కృప, ఆశ్చర్యము ఈ రీతిగా మనల్ని కాపాడకపోతే ఎప్పుడు లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే కారణము లేకపోలేదు. ఈరోజు మన కలుగుతున్న పరిస్థితులు, సమాజంలో ఉన్న మరి ఇన్ని మనం చూస్తున్నాం. ఈ విధాలుగా అందరినీ మనము పరిస్థితులు ఎలాగ ఉంటాయో, ఏ పరిస్థితుల్లో ఎలాగా మనకి పాఠాలు నేర్చుకుంటాం, అనేక రకాలైన మనుషుల మైండ్, సైకాలజీ, మనుషుల యొక్క విజ్ఞానము ఎలాగ ఉంటుందో మనం ఒక చివరికి ఏది జరిగినా మనం ఒక పాఠం నేర్చుకుంటాం. ఏంటంటే యేసు ప్రభు వారిని నమ్ముతున్న ప్రజలకు నిరీక్షణ ఆధారం ఉంది. కల్లా మరి ప్రమాదం వల్ల ఎవరికి అంటే యేసు ప్రభువుని ఎరగని వారికి మాత్రమే ప్రమాదం. ఈరోజు ఒక ముగ్గురు వ్యక్తుల గురించి మనము తెలుసుకోబోతున్నాం. ఈ ముగ్గురు వ్యక్తులు ఎక్కడున్నారు? బైబిల్ గ్రంథములో వీరి యొక్క స్టోరీ, వీరి జీవితాలు మనకి వారు ఎలాగా జీవించారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వారు బ్రతికిన రోజులన్నీ కూడా గంటలు కావచ్చు, నిమిషాలు కావచ్చు, వారు ఎలాగా జీవించారు, వారు మంచి వాళ్ళ, వారు పెద్దవాళ్ళ అనేది మనము తెలుసుకోబోతున్నాం. పరిశుద్ధ గ్రంథములో ముగ్గురేనా అంటే చాలా మంది ఉన్నారు. అయితే ముఖ్యముగా ఈరోజు ప్రభు వారు ఈ ముగ్గురిని మీ దృష్టికి తేవాలని, వీరి యొక్క జీవిత శైలి, విధానము మీకు తెలియజేయాలని పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారా మరి ఎదురుగా రావడం జరుగుతుంది. ఎవరయ్యా ఈ ముగ్గురు అంటే, ఎలాంటి వ్యక్తులంటే చిన్నగా ఉపమాన రీతిగా మీకు తెలియజేస్తాను. ఈ మన యొక్క తరములో యేసు ప్రభు వారిని నిలిపిస్తే, యేసు ప్రభు వారి మీద ఆధారపడిన వారిని కూడా ఏదో ఒక రకాలుగా ఏదో ఒక పరిస్థితుల్ని కల్పించి వారిని మళ్ళా లోకములోకి తీసుకెళ్లే వారిని మనం చూస్తున్నాం. అయితే ఈ ముగ్గురు వ్యక్తులు ఎలాంటి వారు అంటే, ఉదాహరణకి ఆదామును ఒకరు దాసి, మరి బ్రోకరైన నలిపి కుమారు, ఇంకా ఎందరైతే యేసు ప్రభు వారిని పిలుస్తున్నారో వీరందరికీ సంబంధించిన వ్యక్తులని చెప్పవచ్చు. ఈ ముగ్గురు పేర్లు నేను తెలియజేశా. యాజిబీజిగా వారి యొక్క విధానము, వారి యొక్క వైఖరి, ఆదామును ఒకరు దాసుగాను, మరి కరుణాకర్ సుగుణాలాగను, వాకరైన రైతు కుమారులాగను ఈ ముగ్గురు వ్యవహారము యాజిబీజిగా వీళ్ళు ఎలాగైతే యేసు ప్రభువు మీద
యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డల మీద, యేసు ప్రభు వారి మీద ఎలాగైతే మరి హేళనగా, వ్యంగ్యంగా, మరి వారి నోటికి వచ్చినట్లుగా ఎలాగైతే మాట్లాడుతున్నారో అలాగనే పరిశుద్ధ గ్రంథములో కూడా ఇలాంటి వ్యక్తులే ఉన్నారు. ఎలాంటి వ్యక్తులు? కరుణాకర సుగుణ, ఆదామనోకర దాసి, ఇంకా బోకరని లలిత కుమారు ఎలాగైతే తరములో చూస్తున్నామో మన పూర్వీకుల తరములో కూడా మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సాక్ష్యం ఇచ్చింది. మరి పూర్వంలో పరిశుద్ధ గ్రంథములో మన పితరుల తరాలలో ఈ ముగ్గురు ఉన్నారండి. ఆ ముగ్గురు పేర్లు ఏమిటో మీకు తెలియజేస్తాను. అన్నట్టు డౌట్స్ వచ్చింది. బైబిల్లో ఉన్న వ్యక్తులను పోల్చి మీరు భక్తిహీనులు కదా, కరుణాకర శివున, బోకరని లలిత కుమారు, మరి రాధా మనోహర దాసు వీళ్ళు భక్తి పరులు కాదు కదా, వీరు భక్తి హీనులు కదా, పరిశుద్ధ గ్రంథములో ఉన్న వ్యక్తులని వీరితో పోలుస్తున్నావు ఏమిటన్నయ్య అంటారేమో. అంటే వీరు కూడా వీరు మన తరములో ఎలాగైతే భక్తిహీనతతో ఉన్నారో, భక్తిహీనత కలిగి ఉన్నారో అలాగనే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కూడా భక్తిహీనులు ముగ్గురు ఉన్నారు. ఎవరయ్యా అంటే అబీరాము, దాతాను, కోరాసు. ఏమండి అలా చెప్పాను. అబీరాము, దాతాను, కోరాసు ఈ ముగ్గురు పరిస్థితి ఏమిటంటే దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేయటం. ఇప్పుడు ఈ కరుణాకర సుగుణ, బోకరని లలిత కుమారు, రాధా మనోహర దాసు దేవుని ప్రజల మీద ఎలాగైతే మరి రకరకాలుగా వారు నోటికి మాట్లాడుతున్నారో అలాగా వీరు ప్రవర్తించటం, దేవుని సేవకుడికి వ్యతిరేకంగా మాట్లాడటం. ఎవరు వీళ్ళు? అబీరాము, దాతాను, కోరాసు ఈ ముగ్గురు జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే వీరు రోజులన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడటమే కానీ ఏమండి సత్యము పట్ల గలమెత్తిన వారు కాదు. వీరు భక్తిహీనులు. మన తరములో ఉన్న వీరు ఎలాగైతే భక్తిహీనులో రాధా మనోహర దాసు, బోకరని లలిత కుమారు, కరుణాకర సుగుణ మరి కాముకి పెడుతున్న వారు కూడా మరి దేవుణ్ణి సత్యమును ఎరగక ఎలాగైతే భక్తిహీనతతో ఉన్నారో ఆ రోజుల్లో మన పితరుల రోజుల్లో కూడా ఈ యొక్క అబీరాము, దాతాను, కోరాకు ముగ్గురు భక్తిహీనులే అని పరిశుద్ధ గ్రంథము సాక్షి. వీరి పరిస్థితి ఏమైపోతుంది ఆఖరికంటే వీరు ఎక్కడ ఉన్నారు అంటే ఎక్కడని చెప్తాను, రాసుకోండి. సంఖ్యాకాండము 26వ అధ్యాయము మనకి 9, 10 వచనాలలో మనకి వీరి యొక్క ముగ్గురు స్టోరీ మనకి తెలుసుకుంటాం. అక్కడ రాయబడి ఉంది వీరి యొక్క తిరుగుబాటు చేయటము, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటము, దేవుని దాసునికి సేవకునికి వ్యతిరేకంగా మరి సమాజమును వ్యాపకము. అంటే ఈ కరుణాకర సుగుణ ఎలాగైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, ఈ బోకరని లలిత కుమారు ఎలాగైతే ప్రలోభాలు పెరుగుతున్నారో, మరి ఈ రాధా మనోహర దాసు ఈ కులం ఏమిటని ఎలాగైతే కులాన్ని రెచ్చగొడుతున్నారో అలాగా ఈ కోరాకు, అబీరాము, దాతాను ఈ ముగ్గురు వ్యక్తులు ఇలాగా ఆ తరాలలో ఇప్పుడు మన తరాలలో మన సమాజంలో ఉన్న వారిని ఎలాగైతే వీరు ముగ్గురు ఎవరు
ఆదామును ఒకరు దాసి ఆఖరిని వెళుతున్నారు. ఎలాగైతే మన భారతదేశంలో ఉన్న వ్యక్తుల్ని ఎలాగైతే చెడగొడుతున్నారో అలాగే మన పూర్వీకుల తరాలలో కూడా ఈ ముగ్గురు వ్యక్తులు అలాగనే మారారు. ఆఖరికి వీరి యొక్క పరిస్థితి ఏమైపోతుంది అంటే భూమి నోరు తెరిచి ముగ్గురిని మింగివేసిందట. ఎవరు ఈ ముగ్గురు అంటే కరుణాకర సుజన, ఒకరి లలిత కుమారు, రాధామోహన్ ఒకరు దాసు కాదండి. వీరి యొక్క జీవితము మోడలే ఎవరికి? ఈ అభిరాముకు, దాసవులకు, కోరాకు, ఈ ముగ్గురు వ్యక్తులు ఈ ముగ్గురికి సరిపోతారు. మన తరములో ఎలాగైతే చిన్నముగా చీలికలుగా చేయాలని మతాన్ని రచ్చగొట్టడం నోటికొచ్చినట్లుగా ప్రలోభాలు పెరుగుతూ ఉన్న ఈ యొక్క కరుణాకర సుజన, రాధామోహన్ దాసు, గోకర్ణ లలిత కుమారు ఇంకా ఎంతో మంది ఉన్నారు అపరిచితాలు. అంటే అమౌంట్ పైసాయే పరమాత్మగా జీవిస్తున్నవారు. అలాగనే వీరు కూడా వీరి జీవితం ఏమైపోతుంది అంటే ఆఖరికి భూమి తన నోరు తెరిచి ముగ్గురిని మింగివేసింది. యేసు ప్రభువు వారిని తిరుగుబాటు చేస్తున్న వారిలాగా జాగ్రత్త. పాపము ఉన్న వారిని పాతాళము పట్టి బంధించి వేస్తుందని పరిశుద్ధ గ్రంథమని యోగు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనంలో రాయబడి ఉంది. మీరు నమ్మినా నమ్మకపోయినా అందరి కోసము ప్రాణం ఇచ్చిన వాడు మనందరినీ సృష్టించిన వాడు ఒకే ఒక ఆయనే ప్రభువు యేసుక్రీస్తు వారు. ఆయనను నమ్ముకోండి. కోరాకు, దాతానికి, అభిరాముకి పట్టిన గతి మీకు పట్టకుండా ఉండాలి అంటే ప్రభువు యేసుక్రీస్తు వారిని నమ్ముకోనండి. మీకు రక్షణ అనుగ్రహింపబడును గాక. ఆమేన్.